యూజ్ యాక్సిలరేటర్ లిటిల్ బిట్, నెమ్మదిగా. ఇప్పుడు క్లచ్ మీద మనం కాలు ఉంచుకోవాల్సిన అవసరం ఉందా అక్క? అవసరం ఉందా? ఎందుకు? క్లచ్ నొక్కుతున్నా అంటే అర్థం ఏంటి? ఇంజన్ నుంచి వచ్చే ఫోర్స్ ని కట్ చేస్తున్నట్టు కదా. అంటే అవసరం ఉందా? క్లియర్ గా వినండి. మీరు క్లచ్ నొక్కుతున్నారంటే అర్థం ఏంటి? ఇంజన్ నుంచి వచ్చే ఫోర్స్ ని కట్ చేస్తున్నట్టు. అది ఎక్కడ ఉంది? లోపల కనిపిస్తుంది. అంటే ఏంటి? దాన్ని బయటకు చేసుకోండి. ఇప్పుడు మీరు వెహికల్ ఆపాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ లో ఉన్నప్పుడు మన వెహికల్ స్పీడ్ ఇంజన్ స్పీడ్ కంటే కూడా టైర్ స్పీడ్ అని చెప్పేసి తక్కువగా ఉంటుంది. ఓకేనాక? అప్పుడు మనం ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ అప్లై చేయాలి. క్లచ్ అప్లై చేయండి. కూల్ కూల్. క్లచ్ అప్లై చేస్తే మీకు ఆల్మోస్ట్ స్లో అయిపోతుంది. మీరు వెహికల్ ఆపాలంటే ఆ తర్వాత బ్రేక్. ఒకటి మీరు స్టీరింగ్ టర్న్ చేస్తున్నారు కదా, టర్న్ చేస్తున్నప్పుడు ఇంకా టర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక హ్యాండ్ రిలీజ్ చేయాలి. మీరు ఇలా పట్టుకున్నారంటే ఏంటి? ఇంతవరకు మాత్రమే వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇలాగైతే మీరు ఇక్కడ వరకు కూడా తీసుకురాగలుగుతారు. చలో యాక్సిలరేటర్ వదలొద్దు. యాక్సిలరేటర్ అలా వదలకండి. ఇచ్చుకోండి. యాక్సిలరేటర్ మీద కాలు పెట్టుకున్నారా, అలా నెమ్మదిగా ప్రెస్ చేసేయాలండి. తప్ప నుంచి ప్రెస్ అండ్ రిలీజ్ అలా చేయొద్దు. వెరీ గుడ్. ఒక 1 minute నుంచి వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు. మీలో ఒక 1% ఫియర్ పోయిందా? ఆఫ్ కోర్స్ ఇది కొంచెం జడ్జ్ చేయగలుగుతున్నాను కాబట్టి. ఓకే. ఈ సైడ్ కి తగులుతుంది అంటే ఇటు సైడ్ తగులుతుంది అన్న టెన్షన్ అయితే లేదు. ఇంక్లూడింగ్ రైట్ సైడ్ ఆల్సో. మీకు దాని లోపల కనిపించకూడదు. ఈ బార్డర్ లో మనకు కనిపిస్తుంది అంటే వచ్చేపోతుంది. నాకు అది ఫిక్స్ అయిపోతుంది, ఇంకేం లేదు. అంతే. ఇక్కడ ఏం చేయాలి? స్లో అవ్వాలంటే ఫస్ట్ క్లచ్ చేయాలి. ఆల్రెడీ స్లో అయిపోయింది, ఇంకా బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. క్లచ్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేయడం అంటే ఏంటి? మూవ్. వెరీ గుడ్ అక్క. ఇక్కడ మీరు నేర్చుకునే విధానం టెక్నికల్ గా నేర్చుకోండి. ఎందుకు నేను క్లచ్ ప్రెస్ చేస్తున్నాను? క్లచ్ ప్రెస్ చేసింది ఎందుకు? వెహికల్ స్లో అవ్వడానికి. స్లో అయిన తర్వాత ఏం చేయాలి? స్పీడ్ బ్రేకర్ దాటించాలంటే రిలీజ్ చేయాలి. ఎందుకు? వెహికల్ మూవ్ అవ్వాలి. అది క్లచ్ రిలీజ్ చేయకపోతే వెహికల్ మూవ్ అవ్వదు. yes that's cool super no issue. మీరు స్టీరింగ్ ఇలా పట్టుకుంటున్నారా? ఒక 2 రోజుల తర్వాత నాకు ఒక వీడియో పెడతారు చూడండి, మీరే పెడతారు, నాకు పంపిస్తారు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ గేర్ ఏంటి? బండోడు. ఆడు పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలేడు. అరుస్తున్నాడు చూడండి. కొంచెం గేర్ చేంజ్ చేయాలి. అరుస్తున్నాడా? యా. సో క్లచ్ ప్రెస్ చేసి ఇప్పుడు కాదు, ఒకటి గేర్ చేంజ్ చేయాలంటే అదే మోషన్ లోనే గేర్ చేంజ్ చేయాలి మనం. ఓకేనా? అరుస్తుంటాడు చూడండి. అరిచేప్పుడే యాక్సిలరేటర్ మీద కాలు రిలీజ్ చేయాలి, క్లచ్ నొక్కాలి, గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. యాక్సిలరేటర్ అరుస్తున్నాడు ఇప్పుడు. ఓకేనా? యాక్సిలరేటర్ రిలీజ్, ఇమ్మీడియట్ గా క్లచ్ అప్లై, బ్రేక్ మీద కాలు తీయండి, కింద చూడకండి. సెకండ్ గేర్, యా రిలీజ్, క్లచ్ నెమ్మది రిలీజ్ చేయండి. రిలీజ్ అంటే ఫస్ట్ గేర్ అంత నెమ్మది అక్కర్లేదు. ఎందుకు? ఆల్రెడీ టైర్ ఇంజన్ రెండు మోషన్ లో ఉన్నాయి. అర్థమైందా? ఎప్పుడు ఫస్ట్ గేర్ లో మాత్రం ఎందుకు మనం నెమ్మది రిలీజ్ చేయాలంటే స్లో క్లచ్ అండ్ బ్రేక్, కూల్ 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 కూల్. ఫస్ట్ గేర్. ఎందుకు ఫస్ట్ గేర్కి వెళ్ళాలి? స్లో అయిన వెంటనే స్లో అవుతున్నాం అంటే అర్థం ఏంటి? వెహికల్ వెయిట్ పెరుగుతుంది అని అర్థం. వెహికల్ వెయిట్ పెరుగుతుందంటే సన్నగున్న వాడు క్యారీ చేయగలుగుతాడా? చెయ్యడు. ఆడు ఫస్ట్ గేర్ మాత్రం క్యారీ చేయగలుగుతాడు. ఫస్ట్ గేర్ అవచ్చు, సెకండ్ గేర్ అవచ్చు, అంటే మనకు అక్కడ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. వెరీ గుడ్. లేని కన్సిడర్ చేసుకుని వెళ్ళాక అది లోపల కనిపిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే మీకు టచ్ అవుతుంది, దిగిపోతున్నారు అని అర్థం. ఇగ్నోర్ దెమ్. మీకు వెనకల హార్న్ బ్లో చేస్తున్నారంటే వాళ్ళని వదిలేసేయండి. లేని ఎక్కడ ఉంది మీకు? నాకు చెప్పరా? ఇప్పుడు పేపర్ ఉంది అంటే ఇంతకు ముందు లెఫ్ట్ ఉంది. లెఫ్ట్ ఉంది అంటే అర్థం ఏంటి? మీరు రైట్ కున్నారని అర్థం. అంతే కదా? మీకు లెఫ్ట్ ఉన్నారంటే మీకు కనిపిస్తుంది అంటే మీరు రైట్ కున్నారనే కదా అర్థం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 minutes అయి ఉండొచ్చు. హౌ డూ యూ ఫీల్ రైట్ నౌ? లిటిల్ కాన్ఫిడెంట్. ఒకటి ఉంది, మా
ఇందాక స్పీడ్ గేర్ అది వచ్చినప్పుడు కొంచెం క్లమ్జీనెస్ ఇంకా ఉంది. దట్ ఇస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రైట్? అవును. సెకండ్ ఎక్స్పీరియన్స్ లో మేబీ ఇంకొకసారి కొంచెం ఉండొచ్చేమో. థర్డ్ ఎక్స్పీరియన్స్ లో నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదో ఒకటి పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఉంది, నేను ఎక్కంగానే పడిపోతుందేమో, దాని మీదకి వెళ్ళాం అనుకోండి, చలో అని చెప్పేసి తొక్కి పడేస్తాం. వెర్ ఈజీ, వెర్ ఈజీ, ఈజ్ ఆన్ అవుట్ ఆఫ్ బోర్డర్, నో నీడ్ టు టర్న్. ఏదైనా మనకు ఆబ్జెక్ట్ లోపల కనిపిస్తుంది అంటేనే టర్న్ అవ్వాలి, ఐదర్ నో నీడ్. ఎలా వెళ్ళాలి నాకు ముందు చెప్పండి అక్క. రైట్ వెళ్దాం. ఓకే కూల్. వాట్ టు డు? సో స్లో డౌన్ అవ్వాలి. యా, క్లచ్, దెన్ ఫస్ట్ గేర్, కింద చూడకండి. యా, మూవ్. ఎందుకు ఫస్ట్ గేర్కి వెళ్ళమన్నాను? దట్ ఈస్ థర్డ్ గేర్. సి, కూల్. స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఇది చూడండి, ఫస్ట్ హ్యాండ్ పొజిషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ గేర్కి ఫస్ట్ సెకండ్ అంటే ప్రెస్ చేయాలి, ఈ వాల్ కి టచ్ అవ్వాలి ఇలాగా, ఎండ్ ఫస్ట్ సెకండ్. ఇలా కావాలి మీరు ముందుకు ఇలా అనేసారు అనుకోండి, అది థర్డ్ గేర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడకూడదు మనం. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ కి ఇలా చూడండి, థర్డ్ అండ్ ఫోర్త్ గేర్ కి హ్యాండ్ పొజిషన్ ఇలా, ఓకే. ఫిఫ్త్ గేర్ కి ఇలా చూడండి, 1 2 3. క్లియర్? ముందు చూడండి, ఫస్ట్ గేర్ ముందుకు, దట్స్ కూల్. సెకండ్ గేర్, వెరీ గుడ్. థర్డ్ గేర్, ఓకే కూల్. నెమ్మది, ఇంకా ప్రెజర్ అంత ప్రెజర్ అక్కర్లేదు. సెకండ్ గేర్, నో సి 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 సి. న్యూట్రల్, ముందు చూడండి, న్యూట్రల్. లెఫ్ట్, నేను ఎలా చెప్పాను, సెకండ్ బ్యాక్, దట్స్ కూల్. ఫస్ట్ గేర్, అలాగే ఫస్ట్ గేర్కి వెళ్ళేప్పుడు సెకండ్ గేర్ నుంచి ఇక్కడ చూడండి అక్క, ఈ ప్రెజర్ ఉందా, దీన్ని రిలీజ్ చేయకూడదు, అలాగే ముందుకు తీసుకెళ్ళాలి. ఫస్ట్ సెకండ్, ఫస్ట్ సెకండ్, రిలీజ్ చేయకూడదు. ఈ ప్రెజర్ రిలీజ్ చేసామంటే అది న్యూట్రల్ అయిపోతుంది, థర్డ్ గేర్కి వెళ్ళిపోతుంది. చలో, ఇప్పుడు నాకు చెబుతూ చేయరా? ఫస్ట్ గేర్ వేశారు, యా. ఇప్పుడు క్లచ్ స్లోగా రిలీజ్ చేసుకుంటాను. కొంచెం వైబ్రేషన్ వచ్చిన తర్వాత బ్రేక్ పైన కాలు తీసేసి, వెళ్ళట్లేదంటే ఏంటి, ఇంకొంచెం క్లచ్ రిలీజ్ చేయాలి అని అర్థం. ఇప్పుడు మనకు వెహికల్ వెళ్ళట్లేదంటే ఏంటి, దానికి సరిపడేంత ఎనర్జీ రాలేదు క్లచ్ నుంచి, అంటే ఏంటి, ఇంకొంచెం క్లచ్ రిలీజ్ చేయాలి. కూల్. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా వచ్చా అనుకోండి, క్లచ్ అండ్ బ్రేక్ రెండు అప్లై చేయాలి. మీరు బ్రేక్ మాత్రం అప్లై చేస్తే ఏమవుతుంది, ఇంజన్ నుంచి ఫోర్స్ టైర్ కి వెళ్తూనే ఉంటది. కూల్ కూల్ కూల్, నో నీడ్ టు వరీ. చలో, స్ట్రైట్, దట్స్ ఇట్, నథింగ్ ఈజ్ దేర్. ఫస్ట్ టర్నింగ్, మీకు ఫస్ట్ టర్నింగే కదా మీకు ఇది. వేర్ ఇస్ యువర్ లైన్? అప్పుడు ఆ టర్నింగ్ కూడా అది పెట్టే తిప్పగలిగాను. మీకు అన్ని విషయాల్లోనే ఇది యూజ్ అవుతుంది అక్క. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేసేప్పుడు మన వ్యూ ఎప్పుడు కూడా లాంగ్ వ్యూ ఉండాలి. లాంగ్ వ్యూ ఉంటే ఏమవుతుంది, షార్ట్ వ్యూ కూడా కవర్ అవుతుంది. మీరు షార్ట్ వ్యూ చూసారనుకోండి, లాంగ్ వ్యూ కవర్ అవ్వదు. బికాస్ ఆఫ్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ కార్, నాట్ ఇన్ సైకిల్. సైకిల్ ట్రావెల్ చేసి మనం నెమ్మదిగా వెళ్తాం. సో ఇప్పుడు గేర్ చేంజ్ అడుగుతుందా? యా, యూ కెన్. నా పర్మిషన్ ఒకటి, మీరు మీ వెహికల్ ఫ్రెండ్స్ అవ్వాలి. మీ వెహికల్ ఏం చెప్తుందని చెప్పేసి మీకు అర్థం అవ్వాలి, దాని లాంగ్వేజ్ అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత ఒక టీచర్ అవసరం ఉండదు. ఫస్ట్ సెకండ్ గేర్ అంత స్లోగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇందాక రీజన్ చెప్పాను, ఆల్రెడీ మోషన్ లో ఉంది కాబట్టి. అంటే సడన్ గా రిలీజ్ చేయకూడదు, మరి అని చెప్పేసి అంత స్లోగా రిలీజ్ చేయకూడదు. ఇలా తీసుకొని రావచ్చు. లెఫ్ట్ వెళ్తాం, మీ ఇష్టం. వెళ్ళాలి లెఫ్ట్ వెళ్ళేప్పుడు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుని టర్నింగ్స్ అవుతున్నప్పుడు కంప్లీట్ గా ఫస్ట్ గేర్ రావాలి. అంటే కంప్లీట్ గా 90 degrees వెళ్తున్నప్పుడు. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఛాన్స్ ఇన్ ద సెన్స్ యూ కెన్ కంటిన్యూ ఆన్ సెకండ్ గేర్. ఓకే, కానీ ఇక్కడ చాలా షార్ట్ గా ఉంది కాబట్టి గో ఫర్ ఫస్ట్ గేర్. ఎందుకు, కంప్లీట్ గా స్లో అవుతాం కాబట్టి. స్లోగా టర్న్ చేసుకోవడం కష్టం కాదు కదక్క. కిందకి చూస్తున్నారు, నేనేం చెప్పాను, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. స్లో టర్న్ అక్కడ చూసుకోండి, రైట్ చూసుకోండి. స్లో క్లచ్ 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 క్లచ్, కూల్ కూల్. మీ వెహికల్ ఆగాలంటే, ఎవరైనా వస్తానంటే ఏం చేయాలి, క్లచ్ నొక్కేస్తే మీ వెహికల్ ఆగిపోతుంది. క్లచ్ అండ్ బ్రేక్, స్టీరింగ్. చలో, అలా
వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు స్టీరింగ్ వదిలేస్తారా? ఏం చేయాలి? ఆగాలి. అంటే ఏంటి? క్లచ్ అండ్ బ్రేక్ రెండు యూజ్ చేసుకోవాలి. ఇందాక మీరు క్లచ్ యూజ్ చేయలేదు, ఓన్లీ బ్రేక్ మాత్రం నొక్కుతున్నారు. క్లచ్ యూజ్ చేశాను, చేయలేదు ఎందుకంటే పానిక్ అయ్యారు. ఫస్ట్ టైం ట్రాఫిక్ లోకి వచ్చేసారు కదా, ఇమీడియట్ గా ఇగ్నోర్ చేయండి. వెనకాల నుంచి హార్న్స్ అయ్యి వస్తుంటాయి, ఇగ్నోర్ చేసేసాను. నేను ఏం చెప్పాను? హ్యాండ్ పొజిషన్ అలా ఉండాలి. మీరు కిందకి చూసే సెకండ్ లో ఎవడైనా ముందు రావచ్చు, మీరు హిట్ చేయొచ్చు. మీరు ఎక్కువ టర్న్ అవుతున్నప్పుడు హ్యాండ్ అలాగే పట్టుకోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ వన్ హ్యాండ్, ఐదర్ అడ్జస్ట్ యువర్ హ్యాండ్. నేనేం చెప్పాను? హ్యాండ్ ఎప్పుడు కూడా కింద ఉండకూడదు అన్నాను. మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరాక ముందు వెహికల్ స్లో అవుతున్నా అంటే మీరు కూడా ఇక్కడ నుంచి స్లో అవ్వండి. నథింగ్ టు వరీ. ఒకటి ట్రాఫిక్ లోకి మీరు ఎప్పుడు రాలేదు కాబట్టి కొంచెం కంగారు పడుతున్నారు. ఒక 2 నిమిషాలు వెళ్ళామంటే అలవాటు పడిపోతాం. ఇప్పుడు ముందుకెళ్తే ఇంకొంచెం ట్రాఫిక్ రాని పెరగని పెరిగే ఒకటి మన ట్రాఫిక్ లో నేర్చుకుంటేనే మన వెహికల్ యొక్క జడ్జిమెంట్ అన్ని అర్థం అవుతాయి. అలా కాకుండా మన గ్రౌండ్ లో ఫ్రీగా ఉన్న రోడ్స్ నేర్చుకున్నాం అనుకోండి, రవితేజ ఒక నెల మీతో పాటు తిరగాలి. మీకు అర్థమవుతుందా? స్టీరింగ్ మీరే హ్యాండిల్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీవేర్. మేబీ ఇందాక ఒక్కసారి టర్న్ చేసేప్పుడు మాత్రం టచ్ చేశాను. అంటే ఏంటి? మీకు అర్థమైంది అంటే మీ మైండ్ నుంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయి, విచ్ ఇస్ రాంగ్, విచ్ ఇస్ రైట్ అని చెప్పేసి. అది అర్థమైంది. అప్లై చేయడానికి ఐఎమ్ లిటిల్ బిట్ స్లో బికాస్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే కొంచెం కంగారు అవుతుంది. ఇచ్చోండి, బ్రేక్ మీద అప్లై చేసుకున్నారు కదా, అప్లై చేసి అలా రిలీజ్ చేయకూడదు, అలాగే ఉండాలి. ఇచ్చోండి, ముందు అక్కడక్కడ వెహికల్ అవుతుంది అంటే ఏం చేయాలి? అలా ఉంచుకోండి. కొంచెం అప్లై చేయండి, ఆగట్లేదు. ఇంకొంచెం అప్లై చేయండి, ఆగట్లేదు. అలాగే అప్లై చేస్తే వెళ్ళండి. నుంచి అప్లై చేయడం, రిలీజ్ చేయడం, అప్లై చేయడం, రిలీజ్ చేయడం, అలా చేయకూడదు బైక్ లాగా. ఇప్పుడు వెహికల్ ఆపాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లచ్ ఆపండి, స్లో క్లచ్ పూర్తిగా రిలీజ్ అప్లై చేయాలి. సో కంప్లీట్ గా ఆగిపోయింది. ఏం చేయాలి? ఏ గేర్ అయినా మూవ్ అవుతుందా? కంప్లీట్ గా ఆగిపోయిందంటే ఏం చేయాలి? ఫస్ట్ గేర్ రావాలి. కిందకి చూడకూడదు. అక్క ఒక నిమిషం మీకు ఎందుకు కష్టం అవుతుందంటే ఇటు చూడండి, చేయి పెట్టండి, ఇలాగా లెఫ్ట్ ప్రెస్ చేయండి, ముందుకు. ఎలాగ ఉంది? ఫ్రీగా ఉందా? దెన్ మూవ్ ప్రెస్ చేయాలి. లెఫ్ట్ ప్రెస్ చేస్తే మీకు ఆ ఫ్రీ మూవ్మెంట్ వస్తుంది. లెఫ్ట్ ప్రెస్ చేయకుండా చూడండి ఒకసారి. నార్మల్ గా చూసారా? థర్డ్ గేర్కి వెళ్ళిపోయింది. అంతే. మీరంతా రోకల్లా కూడా కొట్టాల్సినంత అవసరం లేదు, నెమ్మదిగా. యా చలో. సో అందులో పడుతుంది, ట్రై చేయండి. నేను చెప్పాను జడ్జిమెంట్ యూజ్ చేసుకుని చూడండి ఒకసారి. పడుతుందా? అక్కడ ముందు టెంట్ లాగా వేసేసింది, సో వెళ్తుంది. ఇగ్నోర్ చేయండి, వెనకాల వాళ్ళని ఇగ్నోర్ చేయండి. వెళ్ళండి. నేనేం చెప్తున్నా, మీరు జడ్జిమెంట్ చేసుకోవట్లేదు, స్టీరింగ్ చూసుకుంటున్నారు. మీరు స్టీరింగ్ చూసుకుంటే టచ్ అవుతుంది, జడ్జిమెంట్ చూసుకోండి, మీ వెహికల్ వెళ్ళిపోతుంది. అర్థమవుతుందాక? మీరు ఇది చూసుకున్నారు అనుకోండి, మీ వెహికల్ ఫ్రీగా మూవ్ అవుతుంది. దాన్ని బట్టి మీ వెహికల్ ఆగలా లేదని చెప్పేసి మీ కమాండ్ వస్తుంది. అలా కాకుండా ఒక స్టీరింగ్ తిప్పేసి అలా వస్తుందని చెప్పేసి మీరు టర్న్ చేశారంటే వెహికల్ టచ్ అవుతుంది. అర్థమైందా? స్టీరింగ్ మీద ఫోకస్ పెట్టకండి, జడ్జిమెంట్ మీద పెట్టండి. మీకు తెలియకుండా స్టీరింగ్ తిరుగుతుంది. అంతే. మీరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, మీ మైండ్ నుంచి కమాండ్ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే, మనం ముందు ఎక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయంటే ముందే మనం టర్న్ అవ్వాలి. రైట్కి వెళ్ళేప్పుడు మిర్రర్ చెక్ చేసుకోండి, సడన్ బ్రేక్స్ యూజ్ చేయొద్దు. రైట్కి వెళ్ళేప్పుడు మిర్రర్ చెక్ చేసుకోండి, ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా ఏంటి. స్టీరింగ్ టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు టర్న్ చేయాలి? అటో ఇటో మీ లోపలికి వస్తుందంటే టర్న్ చేయాలి. అయితే నో నీడ్. సినిమాలో సీరియల్లో తిప్పుతూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఒక వ్యాన్ మీద ఉంటది, అది షూటింగ్, గ్రీన్ మ్యాట్ ఉంటది అంతా కూడా చుట్టూ, అలా 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 ఇలా తిప్పుతూ ఉంటారు, అది సినిమా. కూల్ 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 అక్క, కూల్ కూల్. సడన్ గా టచ్ చేయొద్దు, నెమ్మదిగా టచ్ చేసుకోండి. చూడండి, బ్రేక్ మీద కాలు అలా ఉంచండి, అలాగే టచ్ చేసుకుంటే సడన్ గా తొక్కేసారంటే ఏమవుతుందంటే వెనక నుంచి వచ్చే వెహికల్ హిట్ చేస్తుంది మిమ్మల్ని. లెఫ్ట్ రావాలనుకున్నప్పుడు లెఫ్ట్ మిర్రర్ చెక్ చేసుకోవాలి, రైట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రైట్ మిర్రర్ చెక్ చేసుకోవాలి విత్ ఐబాల్. హెడ్ టర్న్ చేసామంటే ఏమవుతుంది, ఒకవైపు మొత్తం బ్లైండ్ అయిపోతుంది. ఆర్ యూ ఫైన్ రైట్ నౌ? వేసి రాలా
ఏం రాలేదు, బేస్ రాలేదు. బేస్ రాలేదు. స్లో డౌన్. టర్నింగ్ వచ్చింది అనుకోండి, రిలీజ్ యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ చేస్తే స్లో అయిపోతుంది. కొంచెం హైట్ ఉంది కదా మరి. యా, యూజ్ చేసుకోండి. మీకు అడుగుతుంది ఇప్పుడు యాక్సిలరేటర్ అడుగుతుంది. అవును. నిన్న మొత్తం అంతా కూడా ఊహా ప్రపంచంలో ఉన్నారు. ఓకే, నేను ట్రాఫిక్ లోకి వెళ్తాను రేపు, అలా చేస్తానేమో, వెహికల్స్ వస్తాయి, అటు వస్తాయి, ఇటు వస్తాయి, నేను నా గ్యాప్ లో వెళ్ళగలుగుతానా లేదా, ఏంటి మార్కెట్ లో రావాలి. కొంచెం నిద్ర రాలేదు. ఒకటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్ గా ఉంది, ఇలా నేర్చుకునే వాళ్ళకి కోఆపరేట్ చేసే వాళ్ళు తక్కువ కొంచెం మన వాళ్ళు. అవునక్క. సో అదో భయం. చూసుకోండి, అది లోపల కనిపించట్లేదు, టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కటే స్టీరింగ్ ఏదో విధంగా టర్న్ చేసేసేయాలి అనుకోవద్దు. ఉందా లేదా అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు లోపల కనిపిస్తేనే నేను టర్న్ అవ్వాలి, లేకపోతే టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ అలాగే పట్టుకో. ఈ హ్యాండ్స్ ఎందుకు గాల్లో పట్టుకున్నారు, షాక్ కొడుతుందాక నార్మల్ గా పట్టుకోండి. కూల్. ఎటే టైం చాలా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి, మన మైండ్ అనేది కొన్ని వేల కమాండ్ అట్ ఏ సెకండ్ పాస్ చేయగలుగుతుంది. ఓకేనా? మీకు ఏదైనా ఎక్కడైనా దోమ కుట్టింది అనుకోండి, ఇమీడియట్ గా మీకు తెలియకుండా ఇప్పుడు కూడా కమాండ్ పాస్ చేస్తుంది, మీ పర్మిషన్ లేకపోకుండా. అంటే ఏంటి, మీ కళ్ళు పనిచేస్తున్నా, మీ చెవులు పనిచేస్తున్నా, మీరు మాట్లాడగలుగుతారు, ఇన్ని కమాండ్స్ పనిచేస్తున్నప్పుడు ఇదేంటి అట్ ఏ టైం మన మైండ్ ఒకే వర్క్ ఒకేసారి చేయదు కదా, డిఫరెంట్ టైప్స్ అని చెప్పేసి అన్ని ఒకేసారి పంపించగలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాస్ మన మైండ్ లో సెట్ చేసామంటే అది నేర్చుకోవాలి ఫస్ట్, మనం కాదు, మన మైండ్ నేర్చుకోవాలి. బయటకు వెళ్ళేప్పుడు చూస్తున్నారా? యా. మన మైండ్ లో డ్రైవింగ్ సెట్ అయింది అనుకోండి, కొంతమంది అంటారు నన్ను డ్రైవింగ్ చేసేప్పుడు డిస్టర్బ్ చెయ్యకు అని. డిస్టర్బ్ చెయ్యకు అంటున్నారంటే హీ డోంట్ నో డ్రైవింగ్, హీస్ డ్రైవింగ్ విత్ హిస్ బాడీ. తను బ్రెయిన్ తో డ్రైవ్ చేయట్లేదు, అక్కడ మైండ్ తో డ్రైవ్ చేయట్లేదు, మైండ్ లో సెట్ అవ్వలేదు. అక్క ఒకటి, మన చేతిలో ఫోన్ ఉన్నప్పుడు మనం నడవగలుగుతూ ఉన్నాం, అటు ఇటు చూడగలుగుతూ ఉన్నాం, అన్ని చేయగలుగుతూ ఉన్నాం. అట్ ఏ టైం మన కళ్ళు మూసుకొని కూడా మనం భోజనం చేయగలుగుతాం. ఇవన్నీ కూడా కమాండ్సే కదా. స్లో డౌన్, కూల్ కూల్ కూల్, క్లచ్ అండ్ బ్రేక్, కూల్ కూల్ కూల్. మనం లెఫ్ట్ వెళ్దాం, అది మెయిన్ రోడ్ కదా, వెళ్దాం. మెయిన్ రోడ్కి వెళ్దాం. అది కష్టం తెలుసా, ఇది కష్టం కాదు. సైకిల్ తొక్కడం కష్టం, 2 టైర్ల మీద అలా నుంచో పెట్టుకుని వెళ్ళిపోవడం. ఫస్ట్ గేర్ ఈజ్ ఓన్లీ ఫర్ మూవింగ్, గుర్తుపెట్టుకోండి. క్లచ్ సడన్గా రీచ్ చేయకూడదు ఫస్ట్ గేర్. టేక్ సెకండ్ గేర్, సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేయండి. గేర్ నా పని చేయబెట్టుకోండి. టర్న్, మూవ్. అంత గట్టి కాదు, నార్మల్ గా పట్టుకోండి. అంటే స్టీరింగ్ హోల్డ్ చేసుకోండి. యా, వేర్ ఇస్ యువర్ లేన్. యా, చలో. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ మైండ్ లో సెట్ చేసుకోవాలి. ఓకే, ఈ లైన్ క్రాస్ చేసి నేను దూరం వెళ్ళకూడదు. ఒక 10 సార్లు మైండ్ లో అనుకున్నాను అనుకోండి, మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఇంకా అది మీ మైండ్ నుంచి కమాండ్ వస్తుంది. అక్క మీరు ఇక్కడ డ్రైవ్ చేయడం కష్టం అనుకుంటున్నారు, ఇదే ఈజీ అనుకుంటున్నారు. ట్రాఫిక్ లోకి వెళ్ళిన తర్వాత ఆ విషయం చెప్పండి అక్క. నాకు ఆఫ్టర్ 10 minutes ట్రాఫిక్, నాకు ఒకసారి ఆ విషయం ఏది ఈజీనా నాకు చెప్పండి. ట్రాఫిక్ లో డ్రైవ్ చేయడం ఈజీనా, లేకపోతే ఇక్కడ డ్రైవ్ చేయడం ఈజీనా అనిపిస్తుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఓకే, ఫ్రీగా ఉన్న చోట్ల డ్రైవ్ చేస్తేనే నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆబ్వియస్లీ అనుకుంటారు. నేను ఇందాక ఏం చెప్పానంటే, ఏదో వైపు రాకూడదు, అక్కడే స్లో అవ్వాలి. అక్కడ అలా వస్తున్నప్పుడు లెఫ్ట్ కి వచ్చేసామంటే ఏంటక్క, లెఫ్ట్ సైడ్ కూడా వెహికల్స్ వస్తుంటాయి కదా. చలో, యాక్సిలరేటర్, థర్డ్ గేర్, ప్లీజ్ డూ వాట్ ఐ సేడ్. అక్క చెప్పించేయండి. మూవ్, క్లచ్ రిలీజ్, సడన్గా రీచ్ చేయొచ్చు ఫ్రమ్ థర్డ్ గేర్. మూవ్, యూజ్ బోత్ హ్యాండ్స్, డోంట్ టర్న్ షార్ప్లీ. ఇక్కడ స్పీడ్ వెళ్ళకపోతే మనం షార్ప్ గా టర్న్ చేసామంటే మన వెహికల్ చాలా స్పీడ్ గా టర్న్ అవుతుంది. వితౌట్ యాక్సిలేటర్ మూవ్ అవుతుంది చూసారా, అంతే. ఒకటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ నేర్చుకున్నాం, థర్డ్ గేర్కి వెళ్దాం, ట్రై చేద్దాం. ఓకే వస్తుంది, నెక్స్ట్ ఫోర్త్ గేర్కి వెళ్దాం, ట్రై చేద్దాం. క్లచ్, స్టీరింగ్ వదిలేసారంటే నేను కూడా వదిలేస్తాను. ఫస్ట్ గేర్ మీరు వేస్తున్నారని
బ్రేక్ కూల్. బ్రేక్ మీద కాల్ పెట్టుకోండి, స్టార్ట్ చేయండి. మీరు నెక్స్ట్ స్టీరింగ్ వదిలేసారంటే నేను వదిలేస్తాను. చలో, క్లచ్ బైటింగ్ పాయింట్ ఆన్ లో ఉంది. బైటింగ్ పాయింట్ దగ్గర ఆపు, వెనక ఆన్ కొడుతుంది. బైటింగ్ పాయింట్ అక్క వెనక్కి చూడకు, క్లచ్ బైటింగ్ పాయింట్ తెచ్చుకో. ఆన్ లోనే ఉంది, ఆఫ్ చేశారు. క్లచ్ బైటింగ్ పాయింట్, బైటింగ్ పాయింట్. ఇంకా బ్రేక్ వదిలేసేయండి. బ్రేక్ సడన్ గా రిలీజ్ చేసేసేయండి. మీరు ఏం చేస్తున్నా బ్రేక్ నొక్కుతున్నారు. బ్రేక్ నొక్కడం వల్ల మీకు ఆగిపోతుంది. కూల్ గా గుర్తు పెట్టుకోండి, ఓకేనా? క్లచ్ రిలీజ్ చేసినప్పుడు, బైటింగ్ పాయింట్ కి వచ్చినప్పుడు, ఓకే, అంటే ఇంజన్ నుంచి టైర్ కి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ పాస్ అవుతున్నప్పుడు స్లో లెఫ్ట్ ఎందుకు వెళ్తున్నారు? వెనక వదిలేసేయండి. మీరు ఇంజన్ నుంచి టైర్ కి ఎనర్జీ పాస్ అవుతున్నప్పుడు బ్రేక్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇంజన్ కి టైర్ కి ఆల్రెడీ కనెక్షన్ ఉంది కాబట్టి టైర్ కాస్త ఇంజన్ ని ఆపేస్తుంది కదా. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలక్క ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు మీరు క్లచ్ రిలీజ్ చేశారా అంటే ఏంటి? ఇంజన్ నుంచి టైర్ కి ఎనర్జీ పంపిస్తూ ఉన్నాం అని అర్థం, ఓకేనా? అలాంటప్పుడు ఎప్పుడైతే ఇంజన్ నుంచి టైర్ కి ఎనర్జీ పాస్ అవుతుందని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ వస్తుందని చెప్పేసి అర్థమైంది. వస్తుంది కదా, అంటే ఎనర్జీ టైర్ కి పాస్ అవుతుందని. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? బ్రేక్ మీద నుంచి కాల్ తీయకపోతే ఏమవుతుంది? బ్రేక్ నొక్కేసి ఏమవుతుంది? టైర్ ఏమో మూవ్ అవ్వదు, ఇదేమో ఇంజన్ నుంచి పాస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? టైర్ కాస్త ఇంజన్ ని కూడా ఆపేస్తుంది, ఓకేనా? బైటింగ్ పాయింట్ రాగానే బ్రేక్ మీద నుంచి కాల్ తీయాలి. లేదు వెళ్ళడానికి లేదనుకోండి, క్లచ్ నొక్కుకొని బ్రేక్ నొక్కేసేయాలి, ఓకేనా? యా చలో.